అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపుతో మొదలైనటువంటి టీడీపీ శ్రేణుల్లో ఆనంద ఉత్సవాలు నిన్న శంకారావం సభల్లో కూడా కొనసాగింది. రేపు రా కదిల్రా కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా వేదిక ఉంది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా శ్రీకాకుళం ఇచ్చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద మొత్తంలో ఆయన చూసేందుకు ఇచ్చేను. అది 80 ఫీట్ రోడ్డు పక్కన ఉన్నటువంటి 7 ఎకరాల్లో వేదిక నడుస్తుంది. ఈ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి మనతో మాట్లాడడానికి ఎంపీ రామ్మోహన్ ఉన్నారు. చూస్తే మొన్నటి యోగాల ముగింపు నిన్న శంకారావం సభలో ఒక జోస్ తీసుకొచ్చినట్టు పరిస్థితి. రేపు రా కదిలిరా చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి అక్రమ అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకి చంద్రబాబు నాయుడుకు ఉన్న అవినాభావ సంబంధం రేపు కొట్టొచ్చినట్టు కనిపించే పరిస్థితి ఉంది. ఇది డబుల్ బొనాన్జా లాగా అయింది. మొన్నటికి మొన్నే వారం రోజులు కూడా అవ్వలేదు శంకారావం సభ. లోకేష్ అన్న గారు మన శ్రీకాకుళం జిల్లాలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగి ప్రజలతో కార్యకర్తలతో కలిసి వాళ్ళకి ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ బలానికి అనుగుణంగా ఈరోజు కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు నడుస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రా కదిలిరా సభతో ఈరోజు 1,00,000 మంది జనాభాతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా డబుల్ బొనాన్జా లాగా, బూస్ట్ మీద బూస్ట్ లాగా ఈ 2 కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. చాలా కలిసి వచ్చినటువంటి ప్రాంగణం కూడా ఇది. 2013లో 14లో అప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే సభ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలుచుకున్నాం. అలాగే ప్రభుత్వం కూడా స్థాపించాం. మళ్ళీ అదే తరహాలో శ్రీకాకుళంలో లాస్ట్ సభ ఇక్కడ జరగడం, ఇంత ప్రాధాన్యత ఈ యొక్క సభా కార్యక్రమం జరగడం అనేది ఖచ్చితంగా ఒక శుభసూచకంగా భావిస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మళ్ళీ కలిసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేస్తాయి. అలాగే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ తర్వాత జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ కూడా మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు కాబట్టి చాలా ఆతృతతో ఆయన కలవడానికి, ఆయన మాట వినడానికి, ఆయన చూడడానికి ఎంతో ఆతృతతో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా బాధపడ్డాం ఆ సమయంలో. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఊరు నుంచి కూడా ప్రజలందరూ కూడా కదిలి వచ్చి ఆ అన్యాయాన్ని తిరస్కరించారు. అన్యాయాన్ని ఖండిస్తూ ఎంతోమంది దీక్షలు, ధర్నాలు నెలల తరబడి ఆ రోజుల్లో చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే శ్రీకాకుళం జిల్లాకి ప్రాణంలాగా ఎన్నో సందర్భాల్లో ఆయన ఇక్కడికి వచ్చారు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎంతోమందితో ముఖపరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రేపు వస్తున్నారనంటే ఒక పండగలాగే, పండగ వాతావరణంలో ఈ జిల్లా అంతా కూడా పులకరించే విధంగా కార్యక్రమం జరగాలని ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. చాలా చక్కగా ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగాయి. ఆ భగవంతుడిని కూడా అదే కోరుతున్నాం. రేపటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సభ విజయవంతంగా జరగాలని ఆ సూర్య భగవాన్ స్వామికి కూడా కోరుకుంటున్నాం. 2024లో టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలలో 94 పేర్లను అలవోకగా చదివినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం 24 పేర్ల జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించడంలో ఉన్నటువంటి ఏదైతే ఆ గోప్యం ఉందో, చాలామంది తొలి జాబితాలో సీట్లు రాలేదు, తమ పేర్లు ప్రకటించిన టీడీపీలో చాలా అనిశ్చిత నెలకొన్నది. ఏ విధంగా తీసుకోవచ్చు? సీట్ల విషయానికి వస్తే మీరు పొత్తుని పక్కన పెట్టండి. కేవలం తెలుగుదేశం పార్టీ 175కు 175 ప్రకటించాలన్నా సరే ప్రతి నియోజకవర్గంలో ఒకే పార్టీలోనైనా సరే 2-3 ఆశావాహులు ఉంటారు. ఒకరికి ఇచ్చిన తర్వాత ఇంకోళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు వస్తాయనేది గతంలో కూడా మనం చూసాం. అంటే సీట్ల ప్రక్రియలో ఇది సాధారణంగా వస్తున్నటువంటి విషయమే. కానీ ఒక సెన్సిబుల్ లీడర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊరికే కావాలని ఇష్టం వచ్చినట్టుగా ప్రకటించినటువంటి పేర్లు కాదు. చాలా క్షుణ్ణంగా స్టడీ చేసి ఇరు వర్గాల వరకు కూడా న్యాయం చేసే విధంగా ఇద్దరు కూడా ఒక క్లారిటీతో సీట్లు సర్దుబాటు చేసుకొని ప్రజల తాలూకా అభిప్రాయ సేకరణ చేసి మరి ఈ క్యాండిడేట్స్ అంతటినీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నా రాజకీయ జీవితంలో ఈ జాబితా రూపకల్పనలో నేను చేసినంత ఎక్సర్సైజ్ ఈ ముందు పెన్నడూ చేయలేదు. ఎస్, అందుకనే ప్రజల నుంచి ఎక్కడ కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు. ఎలాంటి వారిని పెట్టారేంటి మీరు ఇన్ఛార్జిగా లేకపోతే కంటెస్ట్ చేయడానికి అనేది ఎక్కడ లేదు. మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుంది, కొంతమంది ఎవరైతే మాకు వస్తుంది సీట్ అని ఆశ వ్యక్తం చేశారో వాళ్ళ దగ్గర నుంచే కాస్త అసంతృప్తి మనకు వస్తుంది. కానీ ప్రజల దగ్గర మాత్రం బ్రహ్మాండమైన క్యాండిడేట్స్ మీరు పెట్టారు, మీకు గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట ఎక్కడ వస్తుంది తప్పితే ఇంకోటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పార్టీ హెడ్స్గా సీట్లు పంచుకున్నారు, సీట్లు ప్రకటించుకున్నారు. వీళ్ళకి లేని బాధ వాళ్ళకి ఎందుకంట? వాళ్ళు ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారు, ఇదంతా కూడా ఏదో రకంగా అన్యాయం జరిగిపోతుందని వాళ్ళు ఏదో మాట్లాడడం అని అంటే ఈరోజు వాళ్ళ తాలూకా ఓటమి తాలూకా భయం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ 24 మంది అభ్యర్థులు ప్రకటించకపోవడం వెనకని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలందరూ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 94 అభ్యర్థుల పేర్లు అలవగా చదివిన 24 పేర్లు చదవడానికి ఎందుకు ఆయనకి ఏ గ్యాప్ అడ్డొచ్చింది?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల ముందు 175 సీట్లకు పోటీ చేస్తున్నారు. 175 సీట్లు ప్రకటించాలి. ఈరోజు ఎవరైతే ముందుగా ప్రకటించాలో వాళ్ళే ఇన్ఛార్జీలుగా అన్నట్టుగా వాళ్ళు మాట అంటున్నారు. వాళ్ళకే ఇప్పుడు ప్రకటించే పరిస్థితి లేనప్పుడు ఈరోజు మా గురించి వాళ్ళు మాట్లాడడం ఏంటండి? వాళ్ళ ప్రక్రియ ఏం చేయాలి? ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ సీట్లు ఎవరు కంటెస్ట్ చేస్తున్నారో, ఎక్కడ ఎవరిని నియమించారో అదంతా కూడా చూసి చెప్పుకోవాలి. అంటే వాళ్ళ పార్టీని కూడా ఈరోజు గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ క్యాండిడేట్ల మీద మాట్లాడారనంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే వాళ్ళ పార్టీ లేనట్టేనా, క్యాండిడేట్లు లేనట్టేనా? ఈరోజు వాళ్ళ క్యాండిడేట్లు ప్రకటించుకోకుండా మా క్యాండిడేట్ల మీద మాట్లాడే పరిస్థితికి వచ్చారనంటే ఆ పార్టీ దివాళీ తీసే పరిస్థితిలో ఉందనేది స్పష్టంగా మాకు తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో మీరు ఎంపీగా పోటీ చేసిన బీజేపీతో పొత్తుల్లో భాగంగానే వారికి ఒక నియోజకవర్గం కేటాయించాలి అన్నటువంటి ఒక మాట వచ్చిందే తడువుగా చాలా వ్యతిరేకం ఉంది. ఈరోజు ఆ పొత్తుల ప్రక్రియ కనుక రేపు మీరు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఏదైనా కనుక పొత్తుల్లో భాగంగా కేటాయిస్తే ఆ ఘటన మళ్ళీ పునరావుతుందా, లేకపోతే హెల్దీగా మళ్ళీ అందరూ కలిసిమెట్టుగా ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ముచ్చటగా 3సారి గెలిపిస్తారు? అప్పుడు కూడా మనం చూసాం. జిల్లాలో ఉండే పరిస్థితులు బట్టి, పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే పరిస్థితులు బట్టి మా తాలూకా ఒపీనియన్ ఏదైతే ఉందో మేము పైన సీనియర్ నాయకులుగా లేకపోతే మా అధ్యక్షుల వారికి కానీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏది ఉన్నా సరే నాయకులుగా మాకు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తాం. ఆఖరి నిర్ణయం మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే. మా పార్టీలు ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మేము ఎంతైనా సరే మేము ఒక భావన కానీ ఒక సూచన కానీ ఉన్నప్పుడు మేము స్థానికంగా ఉండే నాయకుల కింద మేము చెప్తాం. కానీ ఆయన ఫైనల్ డెసిషన్ ఒకసారి తీసుకున్న తర్వాత అది ఏటన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని తూచా తప్పకుండా ఫాలో అవడమే ఎర్రన్నాయుడు గారు చేసింది. అలాగే ఆ రకంగా మేము అందరం కూడా చేస్తాం. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. చూస్తే కనుక పొత్తు ధర్మంలో భాగంగా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా అది ఇద్దరు పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మాత్రం కట్టుబడి ఉన్నాం. రేపు రా కదిలిరా సభ మాత్రం సక్సెస్ కావడానికి పార్టీ నాయకులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక పొత్తుల విషయంలో తమ పార్టీల వైపు చూస్తూ మాట్లాడుతున్నటువంటి అధికార పార్టీలో మాత్రం ఈరోజు భయం నెలకొందన్నటువంటి విషయం మాత్రం ఆయన మరొకసారి పునరుద్ధరించారు. ఈ పొత్తు ధర్మంలో భాగంగా జరుగుతున్నటువంటి సీట్లు ప్రక్రియ జనసేన పార్టీకి సంబంధించినటువంటి 24 మంది అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం అది వాళ్ళ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ కాబట్టి వాళ్ళు ప్రకటించదు. టీడీపీకి సంబంధించిన 94 మంది అభ్యర్థులను ప్రకటించినా కూడా వారందరూ కూడా గెలుపు గుర్రాలే. రేపు వారందరిని కూడా గెలిపించుకుంటున్న ధీమా మాత్రం ఉన్న నేపథ్యంలోనే ఆ పేర్లు ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి 67 మంది అభ్యర్థుల్లో ఎవరైతే తొలి జాబితాలో పేర్లు రాలేదని మదన పడుతున్నారో వారు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోవాలి. రేపు చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా వారు కూడాను ఆ పేర్లు ప్రకటించే అవకాశం. మరోవైపు బీజేపీతో పొత్తు కుదిరే ఆసక్తి ఉన్న నేపథ్యంలో వారికి కూడా ఏమైనా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందన్నటువంటి ఒక సూచన మాత్రం ఇవ్వడం జరిగింది. ఎవరైతే మొదటి జాబితాలో పేర్లు రాలేదని మొదలుపడుతుందో ఆ అభ్యర్థులు మాత్రం ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని మాత్రం ఎంపీ రామ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.